రెటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ వేదికగా 2 రోజుల పాటు నిర్వహించిన ఎంఓయూ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం జాతీయ అంతర్జాతీయ సంస్థలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. 400 ఎంఓయూల ద్వారా కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టించనున్నాయి. ఇక ఇవాళ సీఎం చంద్రబాబు సమక్షంలో 41 ఎంఓయూల ద్వారా 3 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 4.16 లక్షల ఉద్యోగాల కల్పన చేయనున్నారు. ఇక అంచనాలకు మించి ఎంఓయూలు కుదుర్చుకునేందుకు పరిశ్రమలు వచ్చాయి. ఏపీ, సిఆర్డీఏ, ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఐ&ఐ పరిశ్రమలు శాఖల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. రిటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ వేదికగా 2 రోజుల పాటు నిర్వహించిన ఎంఓయూ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం జాతీయ అంతర్జాతీయ సంస్థలతో కీలక ఒప్పందాలను కుదుర్చుకుంది. 400 ఎంఓయూల ద్వారా కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగుల అవకాశాలు సృష్టించనున్నాయి. ఇక ఇవాళ సీఎం చంద్రబాబు సమక్షంలో 41 ఎంఓయూల ద్వారా 3 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 4.16 లక్షల ఉద్యోగాల కల్పన చేయనున్నారు. అంచనాలకు మించి ఎంఓయూలు కుదుర్చుకునేందుకు పరిశ్రమలు తరలివచ్చాయి. ఏపీ, సిఆర్డీఏ, ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఐ&ఐ పరిశ్రమలు శాఖల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది.
రేటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ వేదికగా 2 రోజుల పాటు నిర్వహించిన ఎంఓయూ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం జాతీయ అంతర్జాతీయ సంస్థలతో కీలక ఒప్పందాలను కుదుర్చుకుంది. 400 ఎంఓయూల ద్వారా కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టించనున్నాయి. ఇవాళ సీఎం చంద్రబాబు సమక్షంలో 41 ఎంఓయూల ద్వారా 3 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 4.16 లక్షల ఉద్యోగాల కల్పన చేయనున్నారు. అంచనాలకు మించి ఎంఓయూలు కుదుర్చుకునేందుకు పరిశ్రమలు తరలివచ్చాయి. ఏపీ, సిఆర్డీఏ, ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఐ&ఐ పరిశ్రమల శాఖల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. రేటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ వేదికగా 2 రోజుల పాటు నిర్వహించిన ఎంఓయూ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం జాతీయ అంతర్జాతీయ సంస్థలతో కీలక ఒప్పందాలను కుదుర్చుకుంది. 400 ఎంఓయూల ద్వారా కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టించనున్నాయి. ఇవాళ సీఎం చంద్రబాబు సమక్షంలో 41 ఎంఓయూల ద్వారా 3 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 4.16 లక్షల ఉద్యోగాల కల్పన చేయనున్నారు. అంచనాలకు మించి ఎంఓయూలు కుదుర్చుకునేందుకు పరిశ్రమలు తరలివచ్చాయి. ఏపీ, సిఆర్డీఏ, ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఐ&ఐ పరిశ్రమలు శాఖల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. చెప్పండి శ్రావణ్. ఆధ్వర్యంలో అయితే మాత్రం విశాఖ వేదిక సమ్మిట్ నిర్వహణ అయితే కొనసాగుతుంది. అయితే కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడులే ప్రధాన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ప్రధాన ఎజెండాగా పెట్టుకుని అయితే మాత్రం సిఐఏ ఆధ్వర్యంలో సమ్మిట్ నిర్వహణ విశాఖ వేదిక గత 2 రోజులుగా కొనసాగుతుంది. ఈ రోజు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున కూడా జాతీయ అంతర్జాతీయ సంస్థలు పరిశ్రమల వ్యాప్తి విశాఖకి హాజరవుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో భారీ ఎత్తున కూడా విశాఖ అంతా కూడా బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నిన్న జరిగినటువంటి పెట్టుబడి సదస్సులో అయితే మాత్రం అనేక కీలక అంశాలను కూడా చర్చల్లోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు అలాగే మంత్రి నారా లోకేష్ తో పాటు అయితే రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు కూడా కేంద్ర మంత్రులు కూడా ఈ సమ్మిట్ కి హాజరైనటువంటి పరిస్థితి నేపథ్యంలో అయితే మాత్రం నిన్న ఒక్క రోజే దాదాపుగా 400 ఎంఓయూల ద్వారా అయితే మాత్రం 11,91,000 రూపాయలు పెట్టుబడులను కూడా ఇప్పటికే సాధించినట్టుగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీని ద్వారా దాదాపుగా కూడా 13 లక్షల సైట్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకి ఉద్యోగ కల్పన కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కూడా ఒక అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనిలో ప్రధానంగా తొలి రోజే అంటే నిన్న ఈ భాగస్వామ్య సదస్సు ద్వారా 8.25 కోట్ల రూపాయల పెట్టుబడులకి నిన్న ఎంఓయూలు జరిగాయి. అయితే ఆ నేడు దాదాపుగా కూడా మరో 371 ఎంఓయూలు కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఈ రోజు కూడా భారీగా దేశాల నుంచి, విదేశాల నుంచి అలాగే స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున పారిశ్రామిక వ్యాప్తులు విశాఖ నగరానికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు కూడా ఈ రోజు 41 ఎంఓయూలు అయితే మాత్రం ప్రధాన ఎంఓయూలుగా ఉన్నట్టుగా పరిస్థితి కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నారు. అయితే దీని ద్వారా 3.50 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మందికి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. భారీగా కూడా పారిశ్రామిక వ్యాప్తులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఇప్పటికే ఆస్ట్రేలియా, సింగపూర్ అలాగే దుబాయ్ తదితర దేశాల నుంచి అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే స్థానికంగా అయితే మాత్రం రిలయన్స్ కంపెనీ ఏదైతే ఉందో
ఈ రిలయన్స్ కి సంబంధించినటువంటి అధినేతతో అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఎంఈఓలు కుదుర్చుకుని లక్షల రూపాయలు కూడా రిలయన్స్ కి సంబంధించినటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి అయితే మాత్రం సిద్ధమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ వేదిక నిర్వహించినటువంటి సిఐఐ 30వ సదస్సు అయితే మాత్రం విజయవంతమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు ఈ ఎంఓయూలు జరిగిన అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు నేరుగా కూడా ఈ రోజు అమరావతి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే సీఎం అయితే మాత్రం ఇక్కడ భారీగా కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే విశాఖ వేదికగా కూడా పెద్ద ఎత్తున కూడా ఈ ఏర్పాట్లు చేయడంతో దేశ విదేశాల నుంచి కూడా రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా పారిశ్రామికవేత్తలు విశాఖ నగరానికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. గత 2 రోజులుగా కూడా ఈ కార్యక్రమం నిర్వహణ అయితే మాత్రం విశాఖలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా నిన్న ఒక రోజే దాదాపుగా కూడా 400 ఎంఓయూలు మొత్తం కూడా జరిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో దాదాపుగా కూడా 11 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. మనం ప్రస్తుతం చూడొచ్చు, మనం ఇక్కడ విశాఖ నగరంలో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంతంలో ఈ మొత్తం సిఐఐ 30వ సమ్మిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమ్మిట్ దగ్గరికి భారీగా కూడా ఆ పెట్టుబడులు పెట్టినటువంటి పారిశ్రామికవేత్తలు వస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. అయితే గత 2 రోజుల వ్యవధిలో అయితే మాత్రం దాదాపుగా 3000 మంది పారిశ్రామికవేత్తలు విశాఖ నగరానికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సమ్మిట్ని కూడా సందర్శించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సమ్మిట్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఎటువంటి అనుమతులను ఇస్తాము, ఆ అనుమతులు ఎన్ని రోజుల్లో ఇస్తాము అనే అంశాలను కూడా ప్రధానంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కేంద్ర మంత్రులంతా కూడా ఈ విశాఖ నగరానికి చేరుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం కేంద్ర మంత్రుల సమక్షంలోనూ అలాగే రాష్ట్ర మంత్రుల సమక్షంలోనూ కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఎంఓయూలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రిలయన్స్ అగ్రనేతలతో కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు మాట్లాడినటువంటి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రానికి 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు కూడా రిలయన్స్ సంస్థ ప్రధానంగా పెట్టినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడిదారులకి కూటమి ప్రభుత్వం రెడ్ కార్పెట్ ని వేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఒక్క తొలి రోజు నాడే దాదాపుగా కూడా 8.26 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో 12 లక్షల మంది ఉద్యోగస్తులకి ఈ ప్రాంతంలో అవకాశం కలుగుతున్నట్టు కూడా కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సిద్ధంగా ఉందంటూ కూడా ఎప్పటికే తెలిసినటువంటి పరిస్థితి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా పారిశ్రామికవేత్తలు ఈ విశాఖ నగరానికి వస్తూ ఈ సమ్మిట్ లో ఉన్నటువంటి ప్రధాన అంశాలను కూడా చర్చించుకున్న అనంతరం మాత్రమే ఈ సమ్మిట్ ద్వారా అయితే మాత్రం ఎంఓయూ ఒప్పందాలు అయితే మాత్రం కూటమి ప్రభుత్వంలో చేస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఆనందాలు పరిస్థితి ఉంది. అయితే గతంలో అయితే మాత్రం దాదాపు కూడా 29 సమ్మిట్ సిఐఐ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చేసినప్పుడు కూడా ఎన్నడూ లేని విధంగా ఊహించిన దానికన్నా మాత్రం పెద్ద ఎత్తున కూడా మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున కూడా ఈ విశాఖ నగరానికి పారిశ్రామికవేత్తలు చేరుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం అంచనాలకు మించి దాదాపుగా కూడా 12 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులకి సిద్ధమయ్యారు. అంటే పారిశ్రామికవేత్తలకు ఏ విధంగా నమ్మకం కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే మనం స్పష్టంగా చూడొచ్చు, ఇక్కడ మనకి ఎవరైతే పెట్టుబడిదారులు వస్తున్నటువంటి పరిస్థితి ఉందో వాళ్ళ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్కృతికి అర్థం పట్టేలా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం ఇప్పుడు స్క్రీన్ మీద అయితే ప్రధానంగా ఈ సాంస్కృతిక కార్యక్రమాలతో కూడా వారికి ఘనంగా స్వాగతం పలుకుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ రోజు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున కూడా ఎంఓయూలు జరిగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది. అయితే లోపలికి వచ్చినటువంటి విఐపీలు, వివిఐపీలు, పారిశ్రామికవేత్తలకు మాత్రం పెద్ద ఎత్తున భద్రతా ఇబ్బందిని కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే ఆ దేశంలో కూడా విశాఖలో ఏర్పాటు చేశారు. అలాగే వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా మాత్రం సిటీ మొత్తం కూడా పోలీసు సహారాలో ఉందంటున్నారు. అయితే ప్రధానంగా అయితే మాత్రం ఈ సమ్మిట్ ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు చివరి రోజు కావడంతో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అయితే మాత్రం ప్రధానంగా అయితే మాత్రం విశాఖ నగరం సమ్మిట్ ప్రాంతంలోనే ఉంది. అనేక మంది పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, మీరు ఏ విధంగా సపోర్ట్ చేయాలి, కూటమి ప్రభుత్వం ఎటువంటి మీకు సలహాలు సూచనలు కావాలన్నా సరే తక్షణ నిర్వహిస్తాము
తక్షణమే మీకు కావాల్సిన అనుమతులన్నీ కూడా అందజేస్తాము అంటూ కూడా నేరుగా నారా లోకేష్ పూర్తిగా దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే మంత్రుల సమక్షంలో ఈ రోజు దాదాపు కూడా 324 ఒప్పందాల ద్వారా 8,41,40,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఏపీ సిఆర్డీఏ, ఎనర్జీ, ప్రాసెసింగ్, I&I, పరిశ్రమలు, వాణిజ్యం మరియు మున్సిపల్ శాఖల్లో ఈ ఒప్పందాలన్నీ కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు సమ్మిట్ జరుగుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో అయితే మాత్రం భారీగా బంధువులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మనం చూస్తున్నాం, మనకి ఏదైతే మనకు స్క్రీన్ మీద చూస్తున్నామో ఇదే పూర్తి స్థాయిలో కూడా ఈ సమ్మిట్ కి ఎంట్రీగా కూడా పోలీసులు నిర్ధారించిన పరిస్థితి నేపథ్యంలో కొంచెం లోపల అయితే మాత్రం ఈ సిఐ ఏర్పాటు చేసినటువంటి సంస్థ అయితే మాత్రం దాదాపు కూడా 1,500 మంది పారిశ్రామికవేత్తలు ప్రస్తుతం ఈ సమయానికి లోనుండి వాళ్ళు చేస్తున్నటువంటి పరిశ్రమకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా కూటమి ప్రభుత్వం పరిస్థితుంది. అయితే కూటమి ప్రభుత్వం నేతలు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుని పెద్ద ఎత్తున కూడా వాళ్ళకి అనుమతులు ఇవ్వడానికి అయితే మాత్రం సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న ఈ రోజు కలిపి దాదాపుగా కూడా 11 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో మాత్రం సాయంత్రానికి అవి మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా కూటమి ప్రభుత్వం నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే విశాఖ నగరం అంతా కూడా విఐపీలు, వివిఐపీలతో పాటు కూడా అంతర్జాతీయ ప్రతినిధులు, పారిశ్రామిక ప్రతినిధులు వచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా భద్రతను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రత్యేక బలగాలతో పాటు కూడా తనిఖీ పోలీసులు కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులను కూడా ఈ ప్రాంతంలోకి అనుమతించడం లేనటువంటి పరిస్థితి అయితే మాత్రం తాజాగా ఆ ప్రాంతంలో కనిపిస్తుంది. తప్పు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్, శ్రావణ్. Being second highest populated country in this world, we are the biggest consumers in the world, and we can produce for our own needs, and we can also produce for the global needs as well. Honorable Chief Minister believes that if we could establish the ecosystem, definitely India could prosper, and definitely every family could prosper. So that is how Honorable Chief Minister has been guiding us. Proper ecosystem has to be established, and the department is going to realign ourselves in a way that it could really help the industry as well. Thank you. Thank you, sir. Professor Ramesh Loganathan, I think you're one of the voices that's worked both in the industry and academia, and which is why we have that much more of an amplification effect from you. So, sir, what can we do to change the mindset of students in universities from a placement first mindset to innovation first mindset? It's a very, very hard problem in the sense that I think it's the education system, right? And as a society, we are the one that nurture that system, our coaching-based system. So I think we zap any creative juices left in the kids, right, from 9th onwards till 12th. So unfortunately, engineering colleges and other colleges, we get the students. I don't think we make it worse, but we don't make it better either. So it's first thing is to see how can we create more exposure. We don't, if you look at it, like when I see any of the, especially students, when they come out with ideas and such, by and large, it's around maybe e-commerce or education, right? Very, very, because their world is so limited, their exposure. They only think of problems in that. That's one big, so I think we need to increase the exposure. It's not an easy problem to solve, but that's one, I think we need to increase the exposure. Inspiration, I mean, can we, like Satish rightly said, success breeds success. Can we showcase local successes, right? And so that they believe it's possible. If somebody from a neighboring town or has done it, they believe it's possible. So I think the inspiration is something that's very important. We did this, I mean, I know Lokesh Garu said things paused for 5 years, but before that, when we were trying the FinTech Valley, we did try to create a culture of trying to, I mean, hackathons. I'm not a big believer in student startups, right? I mean, students should study and they should graduate, but the inspiration should come there. Ideas, thinking about it, like just doing a hackathon to think about a problem to solve, think about customers, and right. I think we need to create those more and more of those fora where they get to experiment a little bit with ideas, and like it may not become a startup, but that's okay.
But they start to think today it's a very job based as an end outcome, but otherwise their day-to-day life is exam based. They're just preparing for an exam and they hope that the good marks, good grades will get them a good job. And they think life is set. Life is not set, right? There's a lot more to life than that. I think we need to make them experience, and that we need to create this in a good way. I mean, like connect them to markets. Many hackathons happen, but there it's more about just building something, writing some code. Can we create hackathons where they think about customers and problems, users and problems, and try to solve that? I think that at scale, I think the framework that RTH is creating in the hub and spoke model is a good framework to